హలో అందరికీ, ఇట్స్ మీ జయ. ఈరోజు వీడియోలో సేమియా ఉప్మా ప్రిపరేషన్, హెల్దీ వెజిటేబుల్స్తో కలర్ఫుల్గా ఉండే పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా ఉప్మా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా ఈజీగా మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు సేమియా తీసుకోవాలి. అందులోకి క్యారెట్ ముక్కలను, ఆలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కరివేపాకు, బీన్స్, ఆనియన్స్ అన్నింటినీ కట్ చేసుకొని తీసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని సేమియాని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలండి. అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత అందులోకి పోపు దినుసులు, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని 1 నిమిషం పాటు వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని మరొక నిమిషం పాటు వాటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, ఆలు, బీన్స్, కరివేపాకు వేసుకోవాలండి. అందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అని వేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. వాటిని అంతా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వాటిలోకి వాటర్ అనేది పోసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ అయితే పోసుకోవాలండి. వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండొద్దండి. సో మనకు పొడి పొడిగా రావాలంటే వాటర్ తక్కువగానే పోసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు మనకు వాటర్ అనేవి మంచిగా మరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు అందులోకి సేమియాని మనం వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో వాటర్ అనేవి తగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చాలా ఈజీగా మనం సేమియా ఉప్మాని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెసిపీగా చేసి పెట్టొచ్చండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.